1, 2, 3. Are you able to listen? Yes, sir. 3, 2, 1, yes. Yes. Thank you. Thank you. And we are very happy as media for the celebrations that went on here. Just for the trailer release. అదే ఈ ట్రైలర్ రిలీజ్కే ఇంత వ్యవహారం నడిస్తే అసలు సినిమా సక్సెస్ అయ్యాక ఎలా ఉంటుందని జస్ట్ ఐఎమ్ విజువలైజింగ్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఈచ్ అండ్ ఎవరీ మెంబర్ ఆఫ్ ది టీమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ స్టార్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు. అసలు మీకున్న గట్స్ మీదే నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను సార్. యూ హ్యాడ్ ఏ స్పేట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్. అన్ని చాలా కోట్ల మీద నడిచింది అదంతా కూడా. బట్ స్టిల్ యు ఆర్ అగైన్ రెడీ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్. ఇప్పుడు ప్రభాస్తో చేయడం అంటే దాని వ్యవహారం వేరు. బట్ ఇక్కడ స్టిల్ వన్ సూపర్ హిట్ అండ్ దట్ సైడ్ మనోజ్ and Karthik Gattamneni's previous film is not promising. అసలు మీరు ఏ రకమైన జడ్జిమెంట్ మీద ఈ సినిమాని టేకప్ చేసి ఇంత రేంజ్లో మీరు దీన్ని వర్కౌట్ చేశారు సార్? సో అంటే నేను ఇండస్ట్రీలో ఐ థింక్ 2017 యాక్టివ్గా ఇన్వాల్వ్ అయినండి. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిలిం కార్తిక్ ఐ సీన్ హిమ్ క్లోజ్లీ. అంటే చాలామందికి ఐడియా ఉండదు. నిన్ను కోరి సినిమా యూఎస్ ప్రొడక్షన్ అంతా దట్స్ ద ఫస్ట్ మూవీ వేర్ ఒక కమర్షియల్ మూవీ వీ టుక్ కేర్. సో నాకు కార్తిక్ అప్పటి నుంచి పరిచయం. సో దెన్ వీ హ్యాడ్ ఎ జర్నీ కంటిన్యూడ్ విత్ కార్తికేయ 2 కానీ ధమాకా ఆర్ ఈగల్. సో ఈ సినిమా టేకప్ చేసింది మచ్ బిఫోర్ ఈగల్ రిలీజ్ అవడము ఆర్ హనుమాన్. ఈ కాన్సెప్ట్ విన్ని అంటే అట్ ఎ వెరీ హై లెవెల్. సో వీఆర్ సూపర్ కాన్ఫిడెంట్. సో తర్వాత ఇంకా ఈ సినిమా బయటికి వచ్చినాక యూ ఆల్ ఫీల్ అంటే దీనికి ఎందుకు వీఆర్ సో కాన్ఫిడెంట్ అన్నది. అంటే టీజర్ అండ్ ట్రైలర్లో ఆల్రెడీ చూసింటారు. బట్ సినిమా ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ దిస్. అంటే మీకు ఇట్స్ నాట్ అంటే టీజర్ ట్రైలర్ లేదా మాయ చేయడం కాదు. సినిమాలో యూ కెన్ సీ లాట్ మోర్. సో దీని మీద దెన్ యూ విల్ నో వై వీఆర్ సో కాన్ఫిడెంట్ అన్నది. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాం సినిమా. థ్యాంక్ యూ. తేజ గారు, ట్రైలర్ చాలా బాగుంది. అసలు అంటే ఈ ఇయర్ ఇంకా రాబోయే 3 నెలల్లో కాస్త మనం ఎదురు చూసే ప్రామిసింగ్ ఉన్న సినిమాలే ఒక 3-4 సినిమాలు మించి ఎక్కువ లేవు. బట్ ఆ లిస్ట్లో మీ సినిమా కూడా వచ్చిందని ఇప్పుడు ఈ ట్రైలర్ చెప్తుంది. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక ఫిలాసఫికల్ డైలాగ్ వేశారు ట్రైలర్లో, ఏదైనా అప్పే ఇవాళ తిరిగి ఇచ్చారు, మన దగ్గర ఉంటుంది రేపు ఇంకోళ్ళ దగ్గర ఉంటుందని. సక్సెస్ స్టార్డమ్ని కూడా ఈ జాబితాలో వేసుకోవాలా? 100% సార్. నేను అంటే ఆ డైలాగు ఆయన రాసినప్పుడు ఆయన ఏం ఆలోచించారో తెలియదు, కానీ మీరు ఇప్పుడు అడుగుతున్నప్పుడు మాత్రం ఇవాళ మనకు కుదురుతుంది. ఇవాళ దేవుడి దయ, మన సెన్సిబిలిటీ రైట్గా ఉంది, దేవుడి దయ ఉంది. ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. రేపు ఉంటుందో లేదో తెలియదు. బట్ ఈ హనుమాన్ సినిమాలో ఉన్న మ్యాజిక్ని రిపీట్ చేయడం కోసమనే ఈ సినిమాలో చివరిలో రాముడిని జాయిన్ చేశారా మీరేమన్నా? అసలు కాదు సార్. సినిమా కోర్ లెవెల్ ఐడియానే అది. సినిమా పేరే అది మిరాయ్ అని. అది హనుమాన్ రిలీజ్కి ముందే మేము అనౌన్స్ చేసాము. మిరాయ్ అనేది ఒక ఆయుధం అని చెప్పాము. సో ఐడియానే అది సార్. దానికి హనుమాన్ విడుదలకి సంబంధం లేదండి. మీరు గమనిస్తే అంటే నాకు స్వతహాగా కొంచెం ఎక్సైట్మెంట్ టువర్డ్స్ ఫ్యాంటసీ, లేకపోతే మన ఇతిహాసాల్లోంచి ఏమైనా కూల్గా మారల్స్ చెప్పడం అనేది స్వతహాగా నాకు కొంచెం నచ్చే ఒక ఎలిమెంట్ అండి, అంతే. మనోజ్ గారు నమస్కారం అండి. సార్ భైరవ్ డిసప్పాయింట్ చేసిందా? లేదండి, అపాయింట్ చేసింది వేరే సినిమాలకి. వేరే సినిమాకి అపాయింట్ చేసింది? అవునండి. సూపర్. అంటే రావాల్సినంత లేదండి, 2-3 చెక్లు వచ్చాయి ఆ తర్వాత. చెక్కులా? అదే కదా, నెక్స్ట్ మంచి సినిమాలు వచ్చాయంటే సైన్ పెట్టుకున్నాం. సో దానివల్ల క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ విజయ్ గారు అండి. హీ డెంట్ డిసప్పాయింట్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ భైరవ్. ఓకే ఓకే. మీరు ఇంతకీ తిరుపతికి వస్తారని మాటిచ్చి రాలేదు ఇప్పటి వరకు. నేను వస్తాను సార్. మళ్ళీ వస్తారంటారు, మళ్ళీ వస్తారంటారు. మీరు పిలవాలి గారు, ఎప్పుడైనా వచ్చేస్తాం. పదండి వెళ్ళిపోదాం. కార్తీక్ గారు, కార్తీక్ మంచి టెక్నీషియన్. దాన్ని ఇండస్ట్రీ మొత్తం ఏకగ్రీవంగా ఒప్పుకుంటుంది. ఇంతకుముందు సినిమా కూడా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా ఆ టెక్నికల్ వర్క్ కానీ అందులో మీ కొన్ని ఫ్రేమ్స్ సీన్లు కానీ చాలామంది మీకు అప్రిసియేషన్ వచ్చింది. బస్ స్క్రిప్ట్ లెవెల్లో మీరు డౌన్ అవుతుంటారు అని ఆ సినిమాతోటే చెప్పారు. సో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు?
సార్ ఇది 5 years పట్టింది సార్ రైటింగ్ ఇది. సో అలాగే ఎగ్జిక్యూషన్ కూడా అంతే టైం పట్టింది. రీచెక్ కూడా అన్నిసార్లు చేసుకున్నాము. ఈసారి అది ఉండదని నా గట్టి నమ్మకం సార్. సో 12th మళ్ళీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. సారీ సార్, ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా? ఆయన పాజిటివ్గా మాట్లాడుకుందాం, ట్రైలర్ బాగుందని ముందు మీరే చెప్పారు, కష్టపడి చేసాం. ఆయన అన్నిటికంటే ముఖ్యంగా సార్ మైక్ ఇవ్వండి, నేను బయటికి చెప్పట్లేదు. సార్ సార్ ముందే చెప్పాను సార్ కదా వెనక్కి కూడా చెప్పండి సార్. మూర్తి సార్ వెనక అయితే పదండి వెనక్కి వెళ్దాం. మూర్తి సార్, జయ అపజయాలు అనేవి దైవాధీనం, మీకు తెలియంది కాదు ఇక్కడ. ఎంతమందికి నచ్చింది అనేది మనం చెప్పలేం. బట్ నేను ఒకటి చెప్పగలను, కార్తిక్ గారు 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు. అది అన్నిటికంటే ముఖ్యం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. సార్ కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం ఉంది. నాకే కాదు, ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం ఉంది. ఇండస్ట్రీలో ముక్తకంఠంతో చెప్పే మాట అంటే ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉండిపోయి ఉంటే ఆయన డేట్స్ దొరకడం కష్టం అనే మాట ఉంది. అంత పెద్ద ఫోటోగ్రాఫర్ సార్. ఇస్తున్నా సినిమా చూసారా, కార్తిక్ గారి గురించి మాట్లాడితే ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు చూసారా. నా ఉద్దేశం ఏంటంటే సార్, సినిమాటోగ్రాఫర్ అంటే స్టోరీ టెల్లర్ కూడా సార్. తను స్టోరీ టెల్లర్ కూడా, తను గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ తను గొప్ప స్టోరీ టెల్లర్ కూడా అని. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఎనీవే సార్, ఏదైనా మీరు అడగటం మాకు అలవాటే, చెప్పడం మీకు అలవాటే. మీరు రెడీగా పెట్టుకుని వచ్చారు సార్ జేబులో అన్ని. మూర్తి గారు, మీకు క్లారిఫికేషన్, కార్తీక్ గారు డేట్స్ కూడా దొరకవండి డైరెక్టర్గా మీకు. అవునా? ఎవరికి ఇండస్ట్రీలో. సూపర్. మీరే ముందు బ్లాక్ చేసి ఉంటారు, హీరో నెలగా బ్లాక్ చేశారుగా. తేజ గారు